ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇందులో మల్టీ లైన్ టెక్స్ట్ అని ఒక కమాండ్ ఉంటుంది. సో ఇక్కడ మల్టీ లైన్ టెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫస్ట్ కార్నరు ఒక ఎండ్ కార్నర్ అనేది మనం ఇవ్వాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ మనకి కావాల్సిన టెక్స్ట్ కంటెంట్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎంత టైప్ ఆఫ్ ద టెక్స్ట్ మనకి కావాలనుకుంటామో ఇక్కడ మనం ఎంటర్ చేసుకొని దీన్ని ఇక్కడ ఓకే అని చెప్పామనుకోండి, ఇక్కడ నాకేమవుతుందంటే మల్టీ లైన్ టెక్స్ట్ అనేది ఒకవేళ మనం దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, డబల్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. మనకు కావాలనుకుంటే ఎటువంటి టైప్ ఆఫ్ షేప్ మనకి కావాలి అనుకున్నా కూడా మనం ఇందులోని క్రియేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి టెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి సింగిల్ లైన్ టెక్స్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఫస్ట్ ఒక స్టార్ట్ పాయింట్ మనం చెప్పాలి. ఆ తర్వాత మనం ఏం చెప్పాలంటే మనకు అసలు ఎంత హైట్ కావాలో మనం ఇవ్వాలి. ఆ తర్వాత యాంగిల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 45 degrees ఇచ్చారు. ఓకే, సో 45 degrees ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నేను టెక్స్ట్ని ఆ యాంగిల్లోనే ఆటోమేటిక్గా మనకి ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆప్షన్స్ ఏమీ రావు. మనం కావాలనుకుంటే ఆ డైరెక్షన్లో టెక్స్ట్ని మనం రాసుకోవచ్చు అంతే. సో అందుకనే ఇక్కడ మనకి మల్టీ లైన్ అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఏం చేస్తామంటే మనం మల్టీ లైన్ టెక్స్ట్ అనేది ఎక్కువ వాడుకుంటారు.